శాంతి. ఈరోజు 19/12/25 డిసెంబర్ 19వ తేదీ. బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, కావున దేహీ అభిమానులుగా అవ్వండి. ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, కావున దేహీ అభిమానులుగా అవ్వండి. ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది. ఈరోజు ప్రశ్న: అద్భుతమైన తండ్రి మీకు ఏ ఒక్క అద్భుతమైన రహస్యాన్ని వినిపించారు? అద్భుతమైన తండ్రి మీకు ఏ ఒక్క అద్భుతమైన రహస్యాన్ని వినిపించారు? జవాబు: పిల్లలు, ఈ అనాది అవినాశి అయిన డ్రామా రచింపబడి ఉంది. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర రచింపబడి ఉంది అని బాబా అంటారు. ఇందులో ఏం జరిగినా కొత్త ఏమీ కాదు. పిల్లలు, ఇందులో నా గొప్పతనం కూడా ఏమీ లేదు. నేను కూడా డ్రామా బంధనలో బంధింపబడి ఉన్నాను అని బాబా చెప్తారు. ఈ అద్భుతమైన రహస్యాన్ని వినిపించి బాబా తమ పాత్ర మహత్వాన్ని కూడా తగ్గించేసుకున్నట్లయింది. ఈరోజు పాట: చివరికి నేడు ఆ రోజు వచ్చింది. ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ గీతాన్ని గానం చేస్తున్నారు. కల్పం తర్వాత మళ్ళీ మనల్ని ధనవంతులుగా, ఆరోగ్యవంతులుగా మరియు సుసంపన్నులుగా తయారు చేసేందుకు, పవిత్రత, సుఖశాంతుల వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. బ్రాహ్మణులు కూడా ఆయుష్మాన్ భవ, ధన్వాన్ భవ, పుత్రవాన్ భవ అని ఆశీర్వాదాలు ఇస్తారు కదా. పిల్లలైన మీకైతే వారసత్వం లభిస్తోంది. ఇందులో ఆశీర్వాదం అనే విషయమేమీ లేదు. పిల్లలు చదువుకుంటున్నారు. 5000 సంవత్సరాల క్రితం కూడా తండ్రి వచ్చి మనకు మనుష్యుల నుండి దేవతలుగా, నరుడి నుండి నారాయణుడిగా అయ్యే శిక్షణనిచ్చారు. పిల్లలు ఎవరైతే చదువుతారో వారికి తాము ఏం చదువుతున్నారో చదివించేవారు ఎవరో తెలుసు. వారిలోనూ నెంబర్ వారీగా పురుషార్థానుసారంగానే తెలుసుకుంటారు. పిల్లలైన మాకు తెలుసు అని అంటారు. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతుంది, లేక దైవీ రాజ్య స్థాపన జరుగుతుంది. ఆది సనాతన దేవత ధర్మ స్థాపన జరుగుతుంది. మొదట శూద్రులుగా ఉండేవారు, మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యారు, మళ్ళీ దేవతలుగా అవ్వాలి. తాము శూద్రవర్ణం వారు అన్నది ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇది సత్యమైన విషయమేనని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి సత్యాన్ని తెలియచేసే సత్యఖండ స్థాపనను చేస్తున్నారు. సత్యుగంలో అసత్యము, పాపము మొదలైనవి ఏవి ఉండవు. కలియుగంలోనే అజామిల్లు, పాపాత్ములు ఉంటారు. ఈ సమయం పూర్తిగా రౌరవ నరక సమయము. నానాటికి ఇది రౌరవ నరకంగా కనిపిస్తుంది. మనుషులు ఎటువంటి పనులు చేస్తారంటే వాటి ద్వారా ప్రపంచం పూర్తిగా తమో ప్రధానంగా అయిపోతోంది అని అర్థం చేసుకోవచ్చు. అందులోనూ కామం మహాశత్రువు. ఏ ఒక్కరూ కష్టంగా, పవిత్రంగా, శుద్ధంగా ఉండగలరు. ఎటువంటి కలియుగం వస్తుందంటే 12-13 సంవత్సరాల కుమారులు కూడా పిల్లలను కంటారు అని ఇంతకుముందు జంగం వారు చెప్తుండేవారు. ఇప్పుడు ఇది ఆ సమయమే. చూస్తున్నాం కదా ఇప్పుడు ఇలాంటివన్నీ. కుమారులందరూ అశుద్ధమైన పనులు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే పూర్తిగా తమో ప్రధానంగా అయిపోతారో అప్పుడు నేను వస్తాను అని తండ్రి అంటారు. నాకు కూడా డ్రామాలో పాత్ర ఉంది. నేను కూడా డ్రామా బంధనలో బంధింపబడి ఉన్నాను. పిల్లలైన మీ కొరకు ఇది కొత్త విషయమేమీ కాదు. తండ్రి ఈ విధంగానే అర్థం చేయిస్తారు. చక్రాన్ని చుట్టి వస్తారు. నాటకం పూర్తవుతుంది. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానులుగా అయ్యి సతోప్రధాన ప్రపంచానికి అధిపతులుగా అయిపోతారు. ఎంత సాధారణ రీతిగా అర్థం చేయిస్తారు. తండ్రి తమ పాత్రకు అంతటి మహత్వాన్ని ఇవ్వరు. ఇది నా పాత్ర, ఇది కొత్త విషయమేమీ కాదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను రావలసి ఉంటుంది. డ్రామాలో నేను బంధింపబడి ఉన్నాను. నేను వచ్చి పిల్లలైన మీకు చాలా సహజమైన స్మృతి యాత్రను తెలియచేస్తాను. అంత మతిని బట్టి గతి ఏర్పడుతుంది అన్నది ఈ సమయాన్ని గుర్చే చెప్పడం జరుగుతుంది. ఇది అంత సమయం కదా.
నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానులుగా అయిపోతారు అని తండ్రి యుక్తిని తెలియజేస్తారు. మేము కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతాము అని పిల్లలు కూడా భావిస్తారు. ఇందులో కొత్త ఏమీ లేదు అని బాబా పదే పదే చెప్తారు. ఒక జిన్నుభూతం కథను చెప్తారు కదా, తాను నాకు పని ఊ అని అంటూ వెంటపడితే మెట్లెక్కు దిగు, దిగాక మళ్ళీ ఎక్కు అని ఆ పనిని ఇచ్చారు. అలాగే బాబా కూడా ఈ ఆట దిగడం మరియు ఎక్కడాల ఆట అని చెప్తారు. పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా అవ్వాలి. ఇది కష్టమైన విషయమేమీ కాదు. ఇది చాలా సహజమైంది. కానీ ఇది ఏ యుద్ధము? అది అర్థం చేసుకోని కారణంగా శాస్త్రాల్లో యుద్ధాల విషయాలను వ్రాసేశారు. నిజానికి మాయా రావణునిపై విజయం పొందటం చాలా పెద్ద యుద్ధం. మేము గడియ గడియ తండ్రిని స్మృతి చేస్తాము, మళ్ళీ స్మృతి ఖండితమవుతుంది. మాయా దీపాన్ని ఆర్పివేస్తుంది అని పిల్లలు గమనిస్తారు. దీనిపై గులేబ కావళి కథ కూడా ఉంది. పిల్లలు విజయాన్ని పొందుతారు, చాలా బాగా నడుచుకుంటారు. అయినా మళ్ళీ మాయ వచ్చి దీపాన్ని ఆర్పివేస్తుంది. బాబా, మాయా తుఫాన్లు ఎన్నో వస్తున్నాయని పిల్లలు కూడా అంటారు. తుఫాన్లు కూడా అనేక రకాలుగా పిల్లల వద్దకు వస్తాయి. అప్పుడప్పుడు ఎటువంటి తుఫాన్లు జోరుగా వస్తాయంటే 8-10 సంవత్సరాల మంచి మంచి పాత చెట్లు కూడా ఆ సమయంలో పడిపోతాయి. పిల్లలకు తెలుసు, వర్ణన కూడా చేస్తారు. మంచి మంచి మాలలోని మణిపూసలుగా ఉండేవారు ఈరోజు వారు లేనేలేరు. గజాన్ని మొసలి తినేసింది అని అంటారు. ఇది కూడా ఒక ఉదాహరణయే. ఇది మాయా తుఫాను. ఈ 5 వికారాల నుండి మిమ్మల్ని మీరు సంభాళించుకుంటూ ఉండండి. స్మృతిలో ఉన్నట్లయితే దృఢంగా అయిపోతారు. దేహీ అభిమానులుగా అవ్వండి. తండ్రి నుంచి ఈ శిక్షణ ఒకేసారి లభిస్తుంది. మీరు ఆత్మాభిమానులుగా అవ్వండి అని ఇలా ఎప్పుడూ ఎవ్వరూ చెప్పరు. సత్యుగంలో కూడా ఇలా అనరు. నామరూప దేశ కాలాదులన్నీ గుర్తుంటాయి. ఈ సమయంలో ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి అని మీకు అర్థం చేయిస్తాను. మీరింతకుముందు సతోప్రధానంగా ఉండేవారు. సతో, రజో, తమోలలో మీరు పూర్తి 84 జన్మలను తీసుకున్నారు. అందులో నంబర్ 1 ఈ బ్రహ్మ. ఇతరులు 83 జన్మలు కూడా తీసుకోవచ్చు. కానీ ఇతడైతే పూర్తి 84 జన్మలను తీసుకున్నాడు. ఇతడే మొట్టమొదటి శ్రీనారాయణుడిగా ఉండేవాడు. ఇతన్ని గూర్చి చెప్తే దాంతో అందరినీ గూర్చి అర్థం చేసుకుంటారు. అనేక జన్మల అంతిమంలో జ్ఞానం తీసుకుని మళ్ళీ అతడు నారాయణుడిగా అవుతాడు. ఇక్కడ శ్రీనారాయణుడు నిల్చున్నట్లుగా మళ్ళీ చివర్లో బ్రహ్మ నిల్చున్నట్టుగా వృక్షం చిత్రంలో కూడా చూపించారు కదా. క్రింద రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ప్రజాపితను ఎప్పుడు పరంపిత అని అనరు. పరంపిత అని ఒక్కరినే అంటారు. ప్రజాపిత అని ఇతడిని అంటారు. ఇతడు దేహధారి, అతడు విదేహి, విచిత్రుడు. లౌకిక తండ్రిని పిత అని అంటారు. వీరిని ప్రజాపిత అని అంటారు. ఆ పరంపిత అయితే పరంధామంలో ఉంటారు. ప్రజాపిత బ్రహ్మను పరంధామవాసి అని అనరు. అతడిక్కడ సాకార ప్రపంచంలోని వారు. సూక్ష్మవతనంలో కూడా లేరు. ప్రజలు సూక్ష్మవతనంలో ఉంటారు కదా. ప్రజాపితను భగవంతుడు అని అనరు. భగవంతునికి శారీరక నామం ఏమీ లేదు. మనుష్య తనువుపై ఏ పేరైతే పెట్టబడుతుందో దాని నుండి వారు అతీతమైన వారు. ఆత్మలు అక్కడ ఉంటాయి. కావున స్థూలమైన నామరూపాల నుండి అతీతంగా ఉంటారు. కానీ ఆత్మ అయితే ఉంటుంది కదా. సాధు, సన్యాసులు మొదలైన వారికి ఏమీ తెలియదు. వారు కేవలం ఇళ్ళు వాకిళ్ళు వదిలివేస్తారు. ప్రాపంచికమైన వికారాల అనుభవం అయితే వారికి ఉంది కదా. చిన్నపిల్లలకి ఇది ఏమీ తెలియదు. కావున వారిని మహాత్ములు అని అంటారు. వారికి పంచవికారాలను గూర్చి తెలియనే తెలియదు. చిన్న పిల్లలను పవిత్రులు అని అంటారు. ఈ సమయంలో పవిత్రాత్మలు ఎవ్వరూ ఉండజాలరు. చిన్నవారి నుండి పెద్దవారిగా అవుతారు. ఎంతైనా పతితులు అని అంటారు కదా. ప్రతి ఒక్కరికి ఈ డ్రామాలో వేరువేరు పాత్ర రచింపబడి ఉందని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ చక్రంలో ఎన్ని శరీరాలు తీసుకుంటారు, ఎన్ని కర్మలు చేస్తారు, అవన్నీ మళ్ళీ పునరావృతం అవుతాయి. మొట్టమొదట ఆత్మను గుర్తించాలి. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల అవినాశి పాత్ర నిండి ఉంది.
ఇదే అన్నింటికన్నా అద్భుతమైన విషయము. ఆత్మ కూడా అవినాశియే, డ్రామా కూడా అవినాశియే. ఇది రచింపబడి ఉన్నది. ఇది ఎప్పటి నుండి ప్రారంభమైంది అని అనలేరు. ప్రకృతి సిద్ధమైంది అని అంటారు కదా. ఆత్మ ఎలా ఉందో, ఈ డ్రామా ఎలా రచింపబడి ఉందో ఇందులో ఎవరూ ఏమీ చేయలేరు. ఏ విధంగా సముద్రము లేక ఆకాశం అంతాన్ని ఎవ్వరూ తెలుసుకోరో అలా ఇది అవినాశి డ్రామా. ఇదెంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏ విధంగా బాబా అద్భుతమైన వారు అలాగే జ్ఞానం కూడా అద్భుతమైంది. దీన్ని ఎప్పుడూ ఎవరూ తెలియజేయలేరు. ఇంతమంది నటులు తమ తమ పాత్రలను అభినయిస్తూనే ఉంటారు. నాటకం ఎప్పుడు తయారైంది అన్న ప్రశ్నను ఎవరూ అడగజాలరు. భగవంతునికి ఏం పట్టిందని ఈ సుఖ దుఃఖాల ప్రపంచాన్ని రచించాడు అని ఎందరో అంటారు. అరే, ఇది అనాది అయింది. ప్రళయం మొదలైనవి ఏమీ జరగవు. ఇది రచింపబడి ఉన్నది. దీన్ని ఎందుకు తయారు చేశారు అని అనజాలరు. ఎప్పుడైతే వివేకవంతులుగా అవుతారో అప్పుడే ఆత్మజ్ఞానాన్ని కూడా తండ్రి మీకు వినిపిస్తారు. కావున మీరు దినప్రతిదినము ఉన్నతిని పొందుతూ ఉంటారు. ప్రారంభంలో బాబా చాలా కొద్దిగానే వినిపించేవారు. చాలా అద్భుతమైన విషయాలు ఉండేవి కదా. అయినా ఆకర్షణ అయితే కలిగేది కదా. వారు ఆకర్షించారు. భట్టి ఆకర్షణ కూడా ఉండేది. కృష్ణుణ్ణి కంసపురి నుండి బయటకు తీసుకువెళ్ళినట్లుగా శాస్త్రాల్లో చూపించారు. కంసుడు మొదలైన వారు ఎవరు అక్కడ ఉండరని మీకు తెలుసు. గీత, భాగవతము, మహాభారతము వీటన్నింటికీ సంబంధం ఉంది. అయినా నిజానికి ఇవేవీ లేవు. ఈ దసరా మొదలైనవేవైతే పరంపరగా కొనసాగుతూ వస్తున్నాయి అని భావిస్తారు. అసలు రావణుడు అంటే ఏంటో ఎవరికీ తెలియదు. దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వారంతా కిందకు దిగుతూ పతితులుగా అయిపోయారు. ఎవరైతే ఎక్కువగా పతితులుగా అయిపోయారో వారే ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. కావుననే హే పతిత పావన అని పిలుస్తూ ఉంటారు. ఈ విషయాలన్నింటినీ తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. సృష్టి చక్ర ఆది మధ్యాంతాలను గూర్చి ఇంకెవ్వరికీ తెలియదు. మీరు తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అయిపోతారు. త్రిమూర్తి చిత్రంలో ఇది మీ ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారం అని వ్రాయబడి ఉంది. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము, విష్ణువు ద్వారా పాలన. వినాశనం కూడా తప్పకుండా జరగనున్నది. కొత్త ప్రపంచంలో చాలా కొద్దిమందే ఉంటారు. ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. ఒక్క ఆది సనాతన దేవి దేవత ధర్మమే లేదు అని భావిస్తారు. మళ్ళీ తప్పకుండా ఆ ఒక్క ధర్మము కావాలి. మహాభారతానికి కూడా గీతతో సంబంధం ఉంది. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక్క క్షణం కూడా ఆగిపోజాలదు. ఇది కొత్త విషయమేమీ కాదు. చాలా భారీ రాజ్యాన్ని తీసుకున్నారు. ఎవరి కడుపు అయితే నిండి ఉంటుందో వారు గంభీరంగా ఉంటారు. మేము ఎన్నోసార్లు రాజ్యాన్ని తీసుకున్నాము. ఇది నిన్నటి విషయమేనని లోపల భావిస్తారు. నిన్ననే దేవి దేవతలుగా ఉండేవారము. మళ్ళీ చక్రాన్ని చుట్టి వచ్చి ఈరోజు మేము పతితులుగా అయ్యాము. మళ్ళీ మేము యోగశక్తి ద్వారా విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటాము అని భావిస్తారు. కల్పకల్పము మీరే రాజ్యాధికారాన్ని తీసుకుంటారని బాబా అంటారు. కొద్దిగా కూడా తేడా ఏర్పడజాలదు. రాజ్యంలో కొందరు తక్కువగా, కొందరు ఉన్నతంగా అవుతారు. ఇది పురుషార్థం ద్వారానే జరుగుతుంది. ఇంతకుముందు మనం కోతుల కన్నా హీనంగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి మందిర యోగ్యులుగా తయారు చేస్తున్నారు. మంచి మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా మేము ఎందుకు కొరగాని వారిగా ఉండేవారమని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనం ఎంతో విలువైన వారిగా అవుతున్నాము. కల్పకల్పము తండ్రి మనల్ని విలువలేని వారి నుండి ఎంతో విలువైన వారిగా తయారు చేస్తారు. కల్పపూర్వం వారే ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారు. మీరు కూడా ప్రదర్శని మొదలైనవి చేస్తారు. అందులో కొత్త ఏమీ లేదు. వీరి ద్వారానే మీరు అమరపురి స్థాపనను చేస్తున్నారు. భక్తి మార్గంలో దేవీలు మొదలైన వారి మందిరాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ పూజారి స్థితికి చెందిన సామాగ్రులు. పూజత్వపూర్వ సామాగ్రి ఏమీ లేదు. నానాటికి మీకు గుహ్యాతి గుహ్యమైన పాయింట్లను అర్థం చేయిస్తూ ఉంటాను. ఇంతకు ముందువి లెక్కలేనన్ని పాయింట్లు మీ వద్ద ఉన్నాయి.
వాటిని ఇప్పుడు ఏం చేసుకుంటారు? అవి అలాగే పడి ఉంటాయి. వర్తమానంలో అయితే బాబా కొత్త కొత్త పాయింట్లను అర్థం చేయిస్తూ ఉంటారు అని బాబా అంటారు. ఎంతో చిన్నని ఆత్మ బిందువు, అందులో మొత్తం పాత్రంతా నిండి ఉంది అని ఈ పాయింట్ ఇంతకుముందు పుస్తకాల్లో ఎక్కడుంది? చిన్న వస్తువు ఆత్మ ఒక బిందువు లాంటిది, మరియు ఆత్మలో ఇన్ని జన్మల పాత్ర నిండి ఉంది. ఇది ఎక్కడైనా ఉందా ముందు? మళ్ళీ పాత పాయింట్లను మీరేం చేసుకుంటారు? చివరిలోనే రిజల్ట్ ఉపయోగపడుతుంది. కల్పపూర్వం కూడా మీకు ఇలాగే వినిపించాను. నెంబర్ వారీగా చదువుకుంటూ ఉంటారు. ఏదో ఒక సబ్జెక్ట్ పైకి కిందికి అవుతూ ఉంటారు. వ్యాపారాల్లో కూడా గ్రహచారం కూర్చుంటుంది. ఇందులో హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. మళ్ళీ లేచి పురుషార్థం చెయ్యాలి. మనుషులు దివాలా తీస్తారు. మళ్ళీ వ్యాపారాలు మొదలైనవి చేసి చాలా ధనవంతులుగా అయిపోతారు. ఇక్కడ కూడా ఎవరైనా వికారాల్లో పడిపోతే మళ్ళీ బాగా పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందండి అని బాబా అంటారు. మళ్ళీ ఎక్కడ ప్రారంభించాలి? పడిపోయావు, మళ్ళీ లేచి ఎక్కడ మొదలుపెట్టు అని బాబా అంటారు. ఇలాంటి వారు ఎందరో ఉంటారు. పడిపోతారు, మళ్ళీ లేచి ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. బాబా వద్దు అని ఏమీ అనరు. అటువంటి వారు కూడా ఎంతోమంది వస్తారని బాబాకు తెలుసు. పురుషార్థం చెయ్యండి అని బాబా అంటారు. అయినా ఎంతో కొంత సహాయకులుగా అవుతారు కదా. దీన్ని డ్రామా ప్లాన్ అనుసారంగా అనే అంటారు. అచ్చా, పిల్లలు ఇప్పుడు తృప్తి చెందారా? చాలా మునకలు వేశారు. ఇప్పుడు ఇక మళ్ళీ పురుషార్థం చెయ్యండి అని బాబా అంటారు. అనంతమైన తండ్రి ఈ విధంగా అంటారు కదా. బాబాను కలుసుకునేందుకు ఎంతమంది వస్తారు? మీరు అనంతమైన తండ్రి చెప్పేది ఒప్పుకోరా? పవిత్రంగా అవ్వరా అని అంటాను. బాబా ఆత్మగా భావిస్తూ ఆత్మకు చెప్తారు. కావున బాణం తప్పకుండా తగులుతుంది. స్త్రీకి బాణం తగిలితే నేను ప్రతిజ్ఞ చేస్తాను అని అంటుంది, కానీ పురుషుడికి తగలదు. ముందు ముందు అతన్ని కూడా పైకెక్కించేందుకు ప్రయత్నిస్తారు. భార్య భర్తను జ్ఞానంలోకి తీసుకొని వచ్చేవారు కూడా ఎంతోమంది వస్తారు. కావున నా భార్యయే నా గురువు అని అంటారు. ఆ బ్రాహ్మణుల చేతికి కంగణం కట్టే సమయంలో ఇతడే నీ గురువు, ఈశ్వరుడు అని అంటారు. ఇక్కడ బాబా మీకు ఈ ఒక్క తండ్రియే సర్వస్వము అని అంటారు. నాకొక్కడు తప్ప ఇంకెవ్వరూ లేరు అని అంటారు. అందరూ వారిని స్మృతి చేస్తారు. ఆ ఒక్కరితోనే యోగాన్ని జోడించాలి. ఈ దేహం కూడా నాది కాదు. అచ్చా, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము, ఏదైనా గ్రహచారం పట్టినప్పుడు నిరుత్సాహులుగా అయి కూర్చుండిపోకూడదు. మళ్ళీ పురుషార్థం చేసి బాబా స్మృతిలో ఉంటూ ఉన్నత పదవిని పొందాలి. 2, స్వస్థితిని స్మృతి ద్వారా ఎంత దృఢంగా తయారు చేసుకోవాలంటే మాయా తుఫాన్లేవి దాడి చేయలేకపోవాలి. వికారాల నుండి మిమ్మల్ని మీరు సంభాళించుకుంటూ ఉండాలి. ఈరోజు వరదానము, చైతన్య లైట్ హౌస్ భవ. సర్వశక్తుల రూపీ ప్రకాశం ద్వారా ఆత్మలకు దారిని చూపించే చైతన్య లైట్ హౌస్ భవ. సర్వశక్తుల రూపీ ప్రకాశం ద్వారా ఆత్మలకు దారిని చూపించే చైతన్య లైట్ హౌస్ భవ. ఆత్మనైన నేను విశ్వ కళ్యాణ సేవ కొరకు పరంధామం నుండి అవతరించాను అన్న స్మృతిలో సదా ఉన్నట్లయితే ఏ సంకల్పాలు చేసినా, ఏ మాటలు మాట్లాడినా అందులో విశ్వ కళ్యాణం ఇమిడి ఉంటుంది. మరియు ఈ స్మృతి లైట్ హౌస్లా పనిచేస్తుంది. ఏ విధంగా ఆ లైట్ హౌస్ ద్వారా ఒక రంగు లైట్ వెలువడుతూ ఉంటుందో, అలాగే చైతన్య లైట్ హౌస్లైన మీ ద్వారా సర్వశక్తుల రూపే ప్రకాశం ఆత్మలకు ప్రతి అడుగులోనూ దారిని చూపించే కార్యం చేస్తూ ఉంటుంది. స్లోగన్, స్నేహము మరియు సహయోగంతో పాటు శక్తి రూపంగా అయినట్లయితే రాజధానిలో ముందు నంబర్ లభించగలదు. స్నేహము మరియు సహయోగంతో పాటు శక్తి రూపంగా అయినట్లయితే రాజధానిలో ముందు నంబర్ లభించగలదు.
అచ్చా, అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధ్వనిలోనే ఉండండి. ఎలా అయితే కర్మలోకి రావటం స్వాభావికమైపోయిందో అలాగే కర్మాతీతులుగా అవ్వటం కూడా స్వాభావికమైపోవాలి. కర్మ కూడా చేయండి మరియు స్మృతిలో కూడా ఉండండి. ఎవరైతే సదా కర్మయోగి స్టేజ్లో ఉంటారో వారు సహజంగానే కర్మాతీతులుగా అయిపోగలరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్మలోకి రావటము మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడే అతీతులైపోవటము. కర్మల మధ్యలో ఈ ప్రాక్టీస్ను చేస్తూ ఉండండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్మలోకి రావాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు అతీతులైపోయే అభ్యాసాన్ని ఈరోజు పదే పదే మనం చేద్దాం. అచ్చా, ఓం శాంతి.